అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్తజగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. జయతి జగతః ప్రసూతిః విశ్వాత్మా సహజభూషణం నభసః ధృతకనకసదృశదశశతమయూఖమాలార్చితः సవితా మూర్తిత్వే పరికల్పితస్య చ భృతో వర్త్మా పునర్జన్మనాం ఆత్మేత్యాత్మవిదాం క్రతుశ్చేజితాం భర్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోదయస్థితి విభుశ్చానేకధాయ శ్రుతౌ వాచం నః సదధాతు నైకకిరణస్త్రైలోక్యదీపో రవిః. సహస్ర మీడియా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మనం పోయిన భాగంలో కుజుడు, రవి, శని ఈ మూడు గ్రహాలు ఉచ్చలో ఉన్నట్లయితే ఎటువంటి రాజయోగాన్ని ఇస్తారు, మకర లగ్నం అయితే ఎట్లా ఉంటుంది, మేషలగ్నం అయితే ఎట్లా ఉంటుంది, అలాగే తులా లగ్నం అయితే ఎట్లా ఉంటుంది, ఇవంతా కూడా మూడు రాజయోగాల గురించి ప్రస్తావన చేయడం జరిగింది. ఈ భాగంలో కూడా మరొక మూడు రాజయోగాల గురించి చెప్పుకుందాం. మనకి బృహజ్జాతకంలో రాజయోగాధ్యాయంలో 2వ శ్లోకంలో ఉన్నాం మనం. వక్రార్కజార్క గురుభిః సకలైస్త్రిభిశ్చ. ఇక్కడ త్రిభిశ్చ అనే పదంలో భాగంగా 12 రాజయోగాల గురించి ప్రస్తావన ఉంటే మొదటి 3 పూర్తి చేసుకున్నాము. 2వ 3లో మనకి కుజ, శని, గురు. ఇక్కడ కుజుడు మకరంలో, గురుడు కర్కాటకంలో, శని వచ్చి తులలో. ఇట్లా ఉన్నట్లయితే ఆ రాజయోగాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అదంతా కూడా మనం ఈ భాగంలో తెలుసుకుందాం. మకర లగ్నం. మకరాన్ని లగ్నంగా చేసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కుజుడు, అలాగే గురుడు, శని వీళ్ళ ముగ్గురు కూడా ఉచ్చలో ఉండి ఎటువంటి రాజయోగాన్ని ఇస్తారో అది ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉండబోతుంది అనేది చర్చ చేద్దాం. ఇక్కడ మకర లగ్నం. ఇక్కడ మనకి మకర లగ్నంలో చతుర్థాధిపతి అట్లాగే లాభాధిపతి. ఈ చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు లగ్నంలో ఉచ్చ పొందితే ఎట్లా ఉంటుంది అనేది పూర్వం మకర లగ్నం గురించి మనం చెప్పుకున్నప్పుడు చూసాము. అయితే అప్పుడు చతుర్థంలో రవి ఉచ్చలో ఉన్నాడు, కానీ ఇప్పుడు మనకి రవి యొక్క ప్రస్తావన ఈ కాంబినేషన్లో లేదు. అంటే చతుర్థం కేవలం శని యొక్క పూర్ణ దృష్టి చేత చూడబడుతుంది. ఈ శని యొక్క దృష్టి ఎప్పుడైతే ఈ చతుర్థ భావం మీద పడిందో దానికి సంబంధించి కొన్ని యోగాలు, కొన్ని అవయోగాలు ఉంటాయి అని మనం ముందరే అనుకున్నాము. అయితే ఇక్కడ లగ్నాధిపతి శని. ఈ లగ్నాధిపతి శని అవటం చేత అవయోగాలు ఎక్కువగా ఉండకపోవచ్చు. కాకపోతే కొన్ని అంశాల్లో చతుర్థ భావానికి సంబంధించి అంటే తల్లి విషయంలో కానీ, సోషల్ సర్వీసెస్, వాటర్ రీసోర్సెస్ కోసం చేసేటువంటి సోషల్ సర్వీసెస్లో కానీ, వాహనాల యొక్క విషయంలో కానీ ఇటువంటి వాటిలన్నిటిలోనూ కూడా, లేదు గృహం యొక్క సంబంధమైనటువంటి అంశాలు కానీ వీటిలన్నిటిలోనూ కూడా చిన్న చిన్న అవతవకలు శని వల్ల వచ్చే అవకాశం ఉన్నప్పటికీ లగ్నాధిపతి అవటం చేత ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా అతి స్వల్పంగా మాత్రమే తను ఏమన్నా ఆటంకాలు కలిగించేటట్టుగా ఉంటుంది. అయితే ఇక్కడ లగ్నంలో కూడా మనకు ఉచ్చగ్రహం ఉందండి. అంటే చతుర్థాధిపతి, లాభాధిపతి లగ్నంలో ఉచ్చలో ఉండడం చేత చతుర్థ భావానికి సంబంధించి కొన్ని గుణాలైనా మంచి పూర్తి స్థాయిలో సిద్ధిస్తాయి. అట్లాగే లాభాధిపతి ఎప్పుడైతే ఉన్నాడో మంచి ఆదాయం రావడం, ఆ వచ్చిన ఆదాయం చక్కగా నిలవడం, ఈ లాభాధిపతి లగ్నంలో ఉండడం చేత ఆ వచ్చిన ఆదాయం ఈ వ్యక్తికి కూడా ఉపయోగపడటం మనం కొందరి యొక్క జీవితాల్లో చూస్తూ ఉంటాం. అంటే ప్రతిసారి మనం ఇట్లా రాజుల గురించి అనే కాకుండా ప్రస్తుత నేపథ్యంలో చెప్పుకుంటున్నాం కాబట్టి మనం ఈ రాజకీయ నాయకుల్ని ఎందరోనో చూస్తూ ఉంటాం. వాళ్ళలో అందరూ కూడా సంపాదించింది వాళ్ళే అనుభవించేటట్టుగా ఉండదు. చాలామంది జీవితాల్లో ఒక్కసారి నాకు తెలిసిన వాళ్ళ గురించి ఆలోచిస్తే జాలేస్తూ ఉంటుంది. చాలామంది రాజకీయ నాయకులు అంతా కష్టపడి సమాజం కోసం కొంత చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ కోసం అంటూ బిజినెస్ అది ఇదని ఏవేవో సేవింగ్స్ చేస్తారు, భార్య కోసం, పేరెంట్స్ కోసం, పిల్లల కోసం ఇట్లా చేస్తూ ఉంటారు. వాళ్ళకంటూ లైఫ్లో సెల్ఫ్ సాటిస్ఫైడ్గా వాళ్ళకంటూ కోసంగా వాళ్ళ పర్సనల్ లైఫ్ ప్లానింగ్ కోసంగా అనుభవించలేకపోతారు చాలామంది. కొందరు మటుకు ఇట్లా ఫ్యామిలీ రిలేషన్షిప్స్ వాళ్ళతో ఎంజాయ్మెంట్ చేస్తూ వాళ్ళ పర్సనల్గా అనుకున్నవి కూడా సాధిస్తూ ముందుకెళ్ళగలుగుతారు. కొందరు మాత్రం మిగతా వాళ్ళ కోసమే కష్టపడుతూ వీళ్ళు సంపాదించిన ధనం కూడా వీళ్ళకి మాత్రమే ఉపయోగపడేటట్టుగా, వీళ్ళు ఎక్కువగా అది వాళ్ళేనట్టుగా ఉంటుంది. ఇది కొంచెం మనం గమనించుకోవాల్సినటువంటి అంశం. అయితే ఇక్కడ లాభాధిపతి లగ్నంలో ఉచ్చ పొందడం చేత దీనికి వచ్చినటువంటి లాభం ఏదైతే ఉందో అది ఈ జాతకుడు కూడా అనుభవించే యోగం ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. అదేవిధంగా
ఇక్కడ లగ్నాధిపతిని మనం చూసినట్లయితే లగ్నాధిపతి అయినటువంటి శని మనకి ఇక్కడ దశమంలో ఉన్నాడండి. ఈ లగ్నాధిపతి అయినటువంటి శని ఎప్పుడైతే మనకి ఇక్కడ దశమంలో కనిపిస్తున్నాడో దాన్ని మనం చూసినప్పుడు ఉదాహరణకి లగ్నాధిపతి అట్లాగే ద్వితీయాధిపతి అంటే తన యొక్క ఆలోచన విధానం, తన తంత్రం చేసే విధానం వీటిలన్నిటికీ అధిపతి, అదేవిధంగా కుటుంబ స్థానానికి అధిపతి. ఈ ఇద్దరు అయినటువంటి శని దశమంలో వచ్చి పొందడం చేత దీనికి కెరీర్ బాగుంటుంది. కెరీర్ వల్ల కుటుంబానికి ఎక్కువ ఇబ్బందులు కూడా లేకుండా, ఎందుకంటే ఎప్పుడైతే లగ్నాన్ని గురుడు పూర్ణ దృష్టి విశేషంగా చూడటం చేత సప్తమ దృష్టితో ఆలోచన విధానం కొంత ప్రశాంతంగా ఉండటం, అక్కడ కుజుడు ఉండడం చేత పర్ఫెక్ట్ ప్లానింగ్ ఒక అడ్మినిస్ట్రేషన్గా లేదు డిఫెన్స్ పరమైనటువంటి అంశాల్లో, అంటే ఇతను డిఫెన్స్ మినిస్టర్ అయితే ఎట్లా ఉంటుంది, డిఫెన్స్కి సంబంధించి ఏదైనా కార్యాచరణ చేస్తే ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి నేపథ్యంలో మనం అనుకున్నప్పుడు డిఫెన్స్ పరమైనటువంటివి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అండి. దేశ భద్రత, దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పడం అంత సులభమైనటువంటి అంశం కాదు. అది చిన్న దేశం కావచ్చు, పెద్ద దేశం కావచ్చు, చాలా స్థాయిలో కష్టపడితే కానీ అవి అయ్యే పనులు కావు. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ కుజుడు ఉండి మంచి ప్లానింగ్ చేస్తున్నప్పటికీ దానివల్ల మానసిక ఒత్తిడి లేకుండా, అంటే మెంటల్ స్ట్రెస్, ఆలోచన విధానం వల్ల మెంటల్ స్ట్రెస్ లేకుండా పీస్ ఆఫ్ మైండ్గా ఉండటం అనేది ఇక్కడ గురు దృష్టి పట్టడం వల్ల వస్తుంది అన్నట్టుగా మనం భావించవచ్చు. కావున ఇక్కడ లగ్నంలో చతుర్థాధిపతి లాభాధిపతి ఉచ్చి పొందడం చేత మంచి చతుర్థ భావానికి సంబంధించి యోగాలు, అదేవిధంగా లాభాలు, ఇంకా లగ్నాధిపతి కుటుంబాధిపతి అయినటువంటి శని దశమంలో ఉండడం చేత కుటుంబానికి కెరీర్ ద్వారా కలిసి రావడం, కెరీర్కి కుటుంబం ద్వారా కలిసి రావడం, ఈ రెండు అన్యోన్యంగా ముందుకు వెళ్ళటం. అట్లాగే గురుడు చూడటం చేత పీస్ ఆఫ్ మైండ్గా ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ, ఎంత మెంటల్ స్ట్రెస్ ఉన్నా సరే అనుకున్న కార్యాచరణ ఆలోచిస్తూ పీస్ ఆఫ్ మైండ్గానే ముందుకు వెళ్ళటం, ఇవన్నీ కూడా గమనించవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గురుడు సప్తమంలో ఉచ్ఛలో ఉన్నాడు. గురుడికి కర్కాటకం ఉచ్ఛ, తను సప్తమంలో ఉచ్ఛలో ఉన్నాడు. ఈ గురుడు వచ్చి తృతీయాధిపతి అట్లాగే వ్యయాధిపతి. మనకి సహజంగా వ్యయాధిపతి, ద్వితీయాధిపతి అట్లాగే సప్తమాధిపతి మారకులుగా చెప్పుకుంటూ వచ్చాము. అంటే ఇక్కడ వ్యయాధిపతి అయినటువంటి గురుడు మారకానికి కూడా అధిపతిగా ఉంటాడు. అలాగే సప్తమంలో ఉండడం చేత సప్తమాధిపతి ఎక్కడ ఉన్నాడో మనకి తెలియనప్పటికీ సప్తమంలో వ్యయాధిపతి ఉండడం చేత తనకి ఇంకొంచెం మారకం చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనం గ్రహించవచ్చు. అయితే ఇక్కడ తృతీయాధిపతి కూడా గురుడే అయ్యాడు. తృతీయం వచ్చి ఆయుస్థానం, వ్యయం వచ్చేమో మార్కస్థానం. మరి ఈ రెండింటి మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు మరి ఏం చేస్తాడు అనేది మనం చూసినట్లయితే శని యొక్క దృష్టి ఇక్కడ తృతీయ దృష్టి విశేషంగా ఈ వ్యయస్థానం పైన ఉంది. అంటే ఈ వ్యయ కారకాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అంటే గురుడు మారకం చేయాలి అనుకుంటే ఈ కాంబినేషన్లో శని యొక్క దృష్టి చేత తను పూర్తి స్థాయిలో మారకం అయితే చేయలేడు అంత బలంగా అని మనం అనుకోవచ్చు. శని భగవానుడి యొక్క దృష్టి వలన గురుడు మారకంలాగా చేయకుండా ఏదైనా చిన్న చిన్న గండాలుగా రావటం, చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వటం, ఇట్లాంటి అవకాశాలు ఉండేటట్టుగా మనకు తోస్తుంది. ఇక తృతీయాధిపతి గురుడు బలంగా ఉన్నాడు. తృతీయం మీద ఎటువంటి శని దృష్టి లేదు, కుజ దృష్టి లేదు. కావున తృతీయానికి సంబంధించి సిబ్లింగ్స్తో రిలేషన్షిప్స్, మనకి బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్షిప్స్, అట్లాగే తృతీయం కూడా ఆయుస్థానం అవడం చేత తను బలంగా ఉండడం చేత ఈ రాజుకి, ఈ పొలిటీషియన్కి కేవలం తన ఫ్యామిలీ అంటే భార్య పిల్లలు అలాగే తల్లిదండ్రులు వీళ్ళతోనే కాకుండా బ్రదర్సు సిస్టర్స్, అన్న చెల్లెళ్ళు అక్కదమ్ములు, అన్నా చెల్లెళ్ళు మంచి సఖ్యతగా ఉండటం, అట్లాగే తనకున్నటువంటి మిగతా సిబ్లింగ్స్ అందరితో కూడా మంచి రిలేషన్షిప్తో ముందుకు వెళ్తూ ఉండటం, ఇవన్నీ కూడా ఈ యొక్క కాంబినేషన్లో మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ శని విశేష దృష్టితో దశమాన్ని కూడా చూస్తున్నాడు. మకర లగ్నానికి అది సప్తమ భావం అయింది. స్థానహాని కరో జీవహ అనే సూత్రం ప్రకారంగా గురుడు ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రాశికి సంబంధించి కొన్ని గుణాలు తగ్గించే విధంగా చేస్తూ ఉంటాడు. అంటే సప్తమ భావానికి సంబంధించి ఉన్నటువంటి కారకాల్లో ముఖ్యమైనది కళత్రం. కళత్రానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటట్టుగా ఆ గురుడు సప్తమంలో ఉండి చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ శని భగవానుడి దృష్టి ఎప్పుడైతే ఆ బృహస్పతి మీద పడిందో, బృహస్పతి ఆ వివాహానికి సంబంధించి ఆటంకాలు ఇట్లాంటివి కలుగజేద్దాం అనుకున్నప్పటికీ
శని యొక్క దృష్టి చేత పూర్తి స్థాయిలో తను కలిగించలేడు. అందువల్ల ఎక్కువ వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు లేకుండా అతి తక్కువ ఆటంకాలతోనే ముందుకు వెళ్తూ మంచి సంబంధం వచ్చి, సప్తమంలో గురుడు ఉన్నప్పటికీ సప్తమాధిపతి స్థితి మనకి తెలియనప్పటికీ శని యొక్క దృష్టి వలన గురువు ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా, వివాహ ప్రయత్నాల్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సంబంధం కుదరటం, వివాహం జరగటం, ఇటువంటివి మనం ఈ యొక్క వ్యక్తి జాతకంలో గమనించవచ్చు. ఇట్లా మకర లగ్నమై మకరంలో కుజుడు ఉచ్చులో ఉండి, సప్తమైనటువంటి కర్కాటకంలో గురుడు ఉచ్చులో ఉండి, అట్లాగే తులలో దశమంలో శని ఉచ్చులో ఉంటే ఎలా ఉంటుంది అనేది చెప్పుకున్నాం. ఇక కర్కాటక లగ్నం అయితే ఎట్లా ఉంటుంది అనేది కూడా చూద్దాం. కర్కాటక లగ్నం, ఇప్పుడు మనం ఈ కుజుడు, గురుడు, శని వీళ్ళ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. వాళ్ళ ముగ్గురు ఉచ్చులో ఉండి మకర లగ్నం ఎట్లా ఉంటుంది అనేది చూసాము. ఇక కర్కాటక లగ్నం ఎట్లా ఉంటుంది అనేది విశ్లేషణ చేద్దాం. ఈ కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి వచ్చి చంద్రుడు. అయితే ఈ యొక్క రాజయోగంలో చంద్రుడి యొక్క స్థితి మనకి తెలియదు. కావున లగ్నాధిపతి ఇచ్చే భావాలు ఎట్లా ఉంటాయి, తన ఆ భావానికి సంబంధించి కారకాలు ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క పూర్తి స్థాయి అనాలిసిస్ మనం చేయలేం. కానీ ఈ లగ్నంలోనే ఉచ్చగ్రహం ఉండటం, లగ్నాన్ని ఇంకొక ఉచ్చగ్రహం చూడటం, అంటే లగ్నంలో గురుడు ఉచ్చలో ఉన్నాడు, ఆ లగ్నాన్ని కుజుడు చూస్తూ ఉన్నాడు. కావున ఇక్కడ కుజ గురువు మధ్య చిన్న సంఘర్షణలాగా వాళ్ళిద్దరూ ఎదురు బెదురుగా ఉన్నట్టుగా అనిపించినా కూడా కుజుడి యొక్క దృష్టి చేత కొంత క్రూయల్ ప్లానింగ్, అంటే ఈ కుతంత్రంలో కొంత నేర్పు, వ్యవహారం ఇటువంటివి మనం గమనించవచ్చు. అదేవిధంగా అక్కడ గురుడు ఉండడం చేత, గురుడు ఎప్పుడైతే లగ్నంలో ఉన్నాడో దానివల్ల కొంత ఆలోచన విధానం స్వల్పంగా మందగించడం, తను పూర్తి స్థాయిలో ఆలోచన చేయలేకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా గురుడు లగ్నంలో ఉండడం చేత మనం గ్రహించవచ్చు. ఇక ఈ లగ్నంలో ఉన్నటువంటి గురుడు విశేష దృష్టితో పంచమాన్ని అట్లాగే భాగ్యాన్ని కూడా చూస్తూ ఉంటాడు. ఇక్కడ కర్కాటకానికి పంచమం వచ్చేమో కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, అంటే 5వ భావం వచ్చేసరికి వృశ్చిక భావం అయింది. ఈ వృశ్చికాధిపతి ఉచ్చులో సప్తమంలో మనకు కనిపిస్తున్నాడు. అదేవిధంగా ఈ పంచమాన్ని ఎప్పుడైతే విశేష దృష్టితో గురుడు చూస్తాడో, పంచమ భావానికి సంబంధించి ఈ పుత్రభావం, సత్సంతానం కలగటం, సంతానం మంచిగా వృద్ధి చెందటం, సన్మార్గంలో, ధార్మిక మార్గంలో, వైదిక మార్గంలో, అంటే ఇటువంటి రాజయోగం యొక్క కాంబినేషను ఈ ఆర్ష సాంప్రదాయాన్ని, వైదిక ధర్మాన్ని పాటించేటటువంటి వ్యక్తికి కనుక ఉన్నట్లయితే మంచి ధర్మ మార్గంలో వాళ్ళు ముందుకెళ్ళటం. లేదు ఫర్ సపోజ్ ఇది ఇతరస్తులకి ఎవరికైనా ఈ కాంబినేషన్ ఉంటే వాళ్ళ ధర్మం వాళ్ళు పాటించడమే కాకుండా సోషల్ సర్వీస్ చేయటం, పాజిటివిటీతో ముందుకు వెళ్ళేటట్టుగా సంతానం ఉండటం, అది కొంత మనం గ్రహించవచ్చు. అదేవిధంగా గురుడి యొక్క దృష్టి చేత మంచి మంత్రోపాసన లభించే విధానం, ఎందుకంటే పంచమాధిపతి ఉచ్చులో ఉన్నాడు, పంచమాన్ని గురుడు చూస్తున్నాడు కాబట్టి మంచి మంత్రోపాసన చేయటం, ఇతనికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లేదా దక్షిణామూర్తి ఆరాధన, శివారాధన ఇవన్నీ కూడా ఎక్కువ అనుకూలంగా ఉండేటట్టుగా ఉండటం, ఇదంతా కూడా మనం గ్రహించవచ్చు. ఇక గురుడి యొక్క 2వ విశేష దృష్టి వచ్చి నవమం. ఇక్కడ సప్తమం ఏమో మకరం అయింది, ఇక్కడ నుంచి 2 వేసుకుంటే ఇది అష్టమం, ఇదేమో నవమం, అంటే భాగ్యస్థానం. భాగ్యాధిపతి లగ్నంలో ఉన్నాడు. భాగ్యాధిపతి లగ్నంలో ఉండి భాగ్యాన్ని విశేష దృష్టితో చూస్తున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఈ భాగ్యాధిపతి ఆ భాగ్యస్థానాన్ని జాగ్రత్తగా రక్షగా చూసుకుంటున్నాడు అని మనం అనుకోవచ్చు. కావున భాగ్యం అంటే ఎప్పుడు భోగభాగ్యాలు, అలాగే అది పితృస్థానంగా కూడా చెప్తారు. తండ్రితో మంచి రిలేషన్షిప్స్, తండ్రి ద్వారా కలిసి రావడం, తండ్రి యొక్క పేరు ప్రఖ్యాతులు కానీ, తండ్రి యొక్క ఆస్తి ద్వారా ధన సంపాదన కానీ, ఇట్లా తండ్రి ద్వారా బాగా ఫెచ్చింగ్ అయ్యి తనకు అదొక హెరిడిటరీగా అన్న ఒక బ్యాక్ బోన్ లాగా కెరీర్లో నిలిచేటట్టుగా ఒక గైడెన్స్ లాగా తండ్రి నుండి లభించడం. అదేవిధంగా గురుడు ఆ భాగ్యస్థానాన్ని చూడటం చేత లగ్నంలో ఉండి విశేషంగా భోగభాగ్యాలు అనుభవించడం, అంటే తను కష్టపడింది తను అనుభవించగలగటం, ఇవన్నీ కూడా మనం ఈ కర్కాటక లగ్నంలో గురుడు ఉచ్ఛలో ఉండటం చేత గమనించుకోవచ్చు. ఇక ఈ గురుడు విశేష దృష్టితో పంచమాన్ని భాగ్యాన్ని చూస్తున్నాడు అనుకుందాం. ఇదే గురువు లగ్నంలో ఉండి ఇక్కడ శని చేత కూడా చూడబడుతున్నాడండి. శనికి తృతీయం, దశమం విశేష దృష్టులు. కావున ఇక్కడ శని భగవానుడు కూడా లగ్నాన్ని చూస్తున్నాడు. అంటే గురువు లగ్నానికి సంబంధించి ఏ ఆటంకాలు కలుగజేద్దాం అనుకున్నప్పటికీ
శని యొక్క దశమ దృష్టి అక్కడ ఉండడం చేత గురువు ఎక్కువ ఆటంకాలు చేయలేడు. కావున గురువు నెగిటివ్ పనులు ఏమీ చేయలేకుండా భాగ్యాన్ని పూర్ణ దృష్టితో చూడటం చేత ఎక్కువ భాగ్యాలు అనుభవించేటట్టుగా, అంటే రాయల్ లైఫ్, పొలిటీషియన్స్కి కానీ కింగ్స్కి కానీ అందరికీ రాయల్ లైఫ్ ఉంటుంది అని మనం అనుకోవడం అవివేకం. మనం రాజులను చాలామందిని చూసి ఉండొచ్చు, రాజుల్లో చాలామందికి ధనం ఉండి ఉండొచ్చు, కానీ ఆ ధనం వాళ్ళు ఎంత మటుకు అనుభవిస్తారనేది సెకండరీగా అయిపోతుంది. చాలా సందర్భాల్లో వాళ్ళు ఎంతసేపటిగా ఆ రాజ్యాన్ని కాపాడుకోవటం, ఇతర దేశాలతో దండయాత్రలు చేయటం, మిగతా వ్యవస్థలు చూసుకోవటం, సరైన సేనాపతి మంత్రి లేకపోతే వీళ్ళే ఎక్కువ పని చేయటం, ఇటువంటి అన్నీ కూడా మనం గమనించవచ్చు. కానీ సరైన టీం ఫార్మ్ అయితే మటుకు రాజుకి ఎన్నెన్నో భోగభాగ్యాలు ఉంటాయి, ఒక హై లెవెల్ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ కాంబినేషన్ ఉన్నటువంటి పొలిటీషియను దశమంలో గురుడుని భాగ్యస్థానాన్ని విశేషంగా లగ్నంలో గురుడుని భాగ్యస్థానాన్ని విశేషంగా చూడటం చేత విశేషించి భోగభాగ్యాలు అనుభవించడం, అంటే దీనికి మంచి మినిస్ట్రీషిప్ రావడం, ఒక పొలిటీషియన్గా మంచి మినిస్ట్రీషిప్ ఇటువంటివి ఏమైనా రావడం, దాని ద్వారా మంచి లగ్జరీ అనుభవించడం, తినే కాకుండా తిని కుటుంబం కూడా. ఎందుకంటే పంచమాధిపతి కూడా ఇక్కడ మనకి ఇదిలో ఉన్నాడు, ద్వితీయాధిపతి ఎక్కడున్నాడో మనకు తెలియదు, కానీ పంచమాధిపతి ఉచ్చులో ఉండటం చేత తిని యొక్క సంతానం కూడా దీని వల్ల మంచి లగ్జరీ అనుభవించేటట్టుగా ఉంటుంది అన్నట్టుగా ఈ కాంబినేషన్ ద్వారా మనం గ్రహించవచ్చు. ఇంకోటి శని యొక్క దృష్టి విశేషించి ఇక్కడ శని యొక్క తృతీయ దృష్టి మనకి ఈ ధనుస్సు మీద పడుతోంది. ఈ ధనుస్సు వచ్చి లగ్నానికి షష్ఠభావం. షష్ఠం అంటే శత్రుభావం. ఎటువంటి శత్రువులు ఉంటారో ఆ శత్రువులు ఇతన్ని జయిస్తారా, లేదా ఇతనే ఆ శత్రువుల్ని జయిస్తాడా, ఆ శత్రువుల వల్ల తినకి ఎక్కువ ఆటంకాలు కలుగుతూ ఉంటాయా, లేదా ఎంతమంది శత్రువులు ఉన్నా తిను అధిగమిస్తూ వెళ్తాడా. ఎలా అయితే మనకి ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ ఒకేసారి 100 మందిని పంపించు అంటారు. అంటే ఒక ధైర్యంతో బలంగా ఉన్నటువంటి రాజు లేదా ఆ సేనాపతి తన యొక్క బలం చేత, తన యొక్క నేర్పు స్కిల్ నైపుణ్యం చేత ఎంతమంది వచ్చినా సరే అవలీలగా అలా దూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం పొలిటీషియన్స్ని చూస్తాం, వాళ్ళు ఏదో మంచి పని చేద్దాం అనుకుంటారు డివిజన్లో, వాళ్ళ నియోజకవర్గంలో ఆకస్మికంగా ఇంకోటి ఎవరో వస్తాడు. ఆ వ్యక్తి మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు. మంచివాళ్ళు అయితే ఇద్దరిలో ఎవరు ఎక్కువ మంచి చేయగలిగితే వాళ్ళని ఎన్నుకోవడం అనేది సమంజసమే, దాంట్లో ఎటువంటి లోపం లేదు. అయితే ఒక వ్యక్తి మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు తన యొక్క నియోజకవర్గంలోనే ఎక్కువ మంది చెడు చేసే వ్యక్తులు దీనికి కాంపిటీషన్గా ఉండి అన్యాయం అక్రమమైనటువంటి మార్గాల్లో దీనికి కాంపిటీషన్ ఇస్తూ ఉన్నట్లయితే అది శత్రు బాధలు పెరిగేటట్టుగా చేస్తుంది. తిను మంచి చేసే టైమే కాకుండా ఈ శత్రువులను ఎట్లా అధిగమించాలనే దానికి కూడా సగం టైం కేటాయించేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి ఇంత హ్యూజ్ కాంపిటీషన్ ఉందో, ఇద్దరో ముగ్గురో ఉండి కాంపిటీషన్ ఉంటే అదొక విధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువ మంది ద్వారా ఎక్కువ ఇబ్బందులు అన్ని విధానాలుగా అన్ని వైపుల నుండి వస్తున్నాయో, ఈ యొక్క రాజు ఈ యొక్క పొలిటీషియను తన కెరీర్ మీద ప్రజలకు సేవ చేసే దాని పరంగా దృష్టి ఎక్కువ పెట్టలేకపోవచ్చు. ఎందుకంటే తనకున్నటువంటి టైంలో ప్రజలకు సేవ చేసేదానికి కొంత టైం కేటాయిస్తే వీళ్ళ యొక్క బాధలు, ఈ శత్రు బాధలు తట్టుకోవడానికి, తన యొక్క స్టాండింగ్ నిలుపుకోవడానికి, తన స్థానానికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కూడా మరి ఎంతో కొంత టైం కేటాయించాలి కదండి. శత్రువులు ఎవరు లేరనుకోండి, పూర్తి స్థాయిలో ఆ డివిజన్ యొక్క డెవలప్మెంట్ గురించి చక్కగా దృష్టి పెట్టగలుగుతాడు. శత్రువులు ఎక్కువ మంది అయితే, కాంపిటీషన్ ఎక్కువ మంది అయితే, వాళ్ళు మంచి వాళ్ళు అయితే పర్వాలేదు, వాళ్ళు నెగిటివ్ చేసేవాళ్ళు అయితే ఆ నియోజకవర్గానికి అప్పుడు పూర్తి స్థాయిలో నియోజకవర్గం డెవలప్మెంట్ మీదే కాకుండా తను ఈ ఎగస్ పార్టీ వాళ్ళు అపోజిషన్, నెగిటివ్ అపోజిషన్ ఏదైతే ఉందో వాళ్ళని ఎట్లా అధిగమించాలి దానికి తంత్రం ప్లాన్ చేయడం. తంత్రం అంటే ఏం లేదండి, ఒక ప్లానింగ్. ఎట్లా అదర్ పర్సన్ని మనం గెయిన్ చేయాలి, తన ద్వారా మనం లబ్ధి పొందడం, లేదా తనని అధిగమించి ఎత్తుకు పై ఎత్తు వేయడం, ఇవన్నీ కూడా తంత్రం అంటూ ఉంటారు. ఇట్లా శత్రువులు ఎక్కువైనప్పుడు ఈ తంత్రానికి టైం ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. కావున ఇక్కడ షష్ఠం యొక్క ఎప్పుడైతే, అంటే కర్కాటక లగ్నానికి షష్ఠాన్ని ఎప్పుడైతే శని చూస్తున్నాడో దీని యొక్క శత్రువులు ఎక్కువ స్థాయిలో కాకుండా స్వల్పంగా ఉండటం, శని యొక్క దృష్టి చేత కొంత ప్రయత్నంతోనే వాళ్ళు బాగా శత్రువులు తగ్గిపోవడం, ఇవన్నీ కూడా ఇక్కడ గమనించవచ్చు. రాజరిక వ్యవస్థలో అయితే శత్రువులందరినీ కూడా సులభోపాయంతో జయించేటట్టుగా అనుకోవచ్చు. ప్రస్తుత నేపథ్యంలో ఉన్నటువంటి పొలిటీషియన్స్గా మనం తీసుకున్నట్లయితే తన యొక్క డివిజన్లో ఎక్కువ కాంపిటీషన్ లేకుండా ఇంకా ఒక సిట్టింగ్ ఎంపీ, సిట్టింగ్ ఎమ్మెల్యే, సిట్టింగ్ కార్పొరేటర్ అని అంటుంటాం కదండి మనం సహజంగా. మనకి సిట్టింగ్ సీఎంలు, సిట్టింగ్లు పీఎంలు కూడా ఉన్నారు ఈ దేశంలో. భారతదేశం ఎంత గొప్ప దేశం అంటే అన్ని రకాల స్వేచ్ఛ ఉంది మనకి.
ఎవరికి కావాల్సింది వాళ్ళు నచ్చినట్టుగా హాయిగా చేసుకునే అవకాశం, దానికి జనాలు కూడా అనుకూలించడం, ఇవన్నీ కూడా భారతదేశంలో మనం చూస్తూ ఉండొచ్చు. మంచి చేయాలనుకుంటే మంచి చేయగలం, చెడు చేయాలనుకుంటే చెడు చేయగలం. అన్ని రకాల అవకాశాలు భారతదేశంలో ఉన్నాయి. అది ఎట్లా సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్తే మన దేశ భవిష్యత్తు బాగుంటుంది అనేది ఆ అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా సూక్ష్మంగా ఆలోచించి సన్మార్గంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటే దేశానికి ఎంతో మేలు జరుగుతూ ఉంటుంది. ఇటువంటి రాజయోగం కాంబినేషన్ ఉన్నటువంటి వ్యక్తి తను కానీ పొలిటీషియన్ మార్గం ఎంచుకుని కెరీర్లో పొలిటీషియన్ కనుక అయినట్లయితే శత్రువులు బాగా తక్కువ అవడం చేత ఎక్కువ డెవలప్మెంట్ వర్క్స్కి బాగా టైం కేటాయించడం, ఎక్కువ సోషల్ యాక్టివిటీస్ చేసి సామాజిక వెల్ఫేర్ కోసం అంటే సోషల్ వెల్ఫేర్ కోసం ఎక్కువ చేయటం, తన యొక్క బరువు బాధ్యతలు చక్కగా నిర్వర్తించడం, ఇవన్నీ కూడా ఈ కర్కాటక లగ్నంలో గురువుండి అలాగే చతుర్థంలో ఈ లక్ష్మీ స్థానంలో శనుండి విశేష దృష్టితో తృతీయం అంటే శనికి తృతీయం, లగ్నానికి షష్ఠభావం అయినటువంటి శని దృష్టి ధనుస్సు మీద ఉండటం, దశమం శనికి దశమం అంటే లగ్నం, ఈ లగ్నం మీద కూడా శని యొక్క దశమ దృష్టి ఉండటం చేత మనం గ్రహించుకోవచ్చు. ఇవన్నీ కూడా కర్కాటక లగ్నంలో వచ్చేటటువంటి కాంబినేషన్స్. తులా లగ్నం, ఈ తులా లగ్నానికి ఈ కుజుడు గురుడు అలాగే శని వీళ్ళ యొక్క అనుగ్రహం ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఈ రాజయోగాన్ని ఏ విధానాలుగా సిద్ధము చేస్తారు అనేది ప్రస్తుతం తెలుసుకుందాం. ఇక ఈ తులా లగ్నానికి వచ్చి మనకి ఈ కుజుడు చతుర్థంలో ఉన్నాడు, అలాగే దశమంలో గురుడు ఉన్నాడు. ఇక్కడ లగ్నానికి చతుర్థ పంచమాధిపతి వచ్చి శని భగవానుడు. కావున లక్ష్మీ స్థానం విష్ణు స్థానం ఈ రెండింటికి అధిపతి అయినటువంటి శని లగ్నంలో ఉచ్చలో ఉండడం చేత మంచి ప్లానింగు, హార్డ్ వర్క్ చేయటం, ఎక్కువ కష్టపడటం, ఈ కష్టపడి చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ అట్లా కూడా తన స్వాధీనం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల్లో మనం గమనిస్తే కొందరు అగ్రవర్ణాల యొక్క మెజారిటీ చేత వచ్చేవాళ్ళు ఉంటారు, కొందరు బడుగు బలహీన వర్గాల యొక్క మెజారిటీ చేత వచ్చేటట్టుగా ఉంటారు. ఏ వర్గాన్ని తనకు అనుకూలంగా పెట్టుకోవడం, ఏ వర్గం ద్వారా తను ఎక్కువ లబ్ధి పొందడం, ఏ వర్గానికి తను ఎక్కువ సేవ చేయగలుగుతాడు, ఏ వర్గం ద్వారా తనకు ఎక్కువ కలిసి వస్తుంది, తను గెలిచిన తర్వాత ఏ వర్గాన్ని జాగ్రత్తగా చూసుకోగలడు, ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ శని లగ్నంలో ఉండడం చేత దీని యొక్క ప్లానింగ్ ఎలా ఉంటుందంటే అగ్రవర్ణాలే కాకుండా మిగతా వర్ణాలందరినీ కూడా తను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ యొక్క నేపథ్యంలో కూడా గుణగణాలు అన్నీ కలిసి వచ్చేటట్టుగా పనిచేయటం, ఇవన్నీ కూడా ఈ తులా లగ్నం యొక్క కాంబినేషన్లో మనం గమనించవచ్చు. ఇక్కడ శని లగ్నంలో ఉండి తృతీయాన్ని చూస్తున్నాడు, అట్లాగే దశమాన్ని చూస్తున్నాడు. ఈ శని ఇక్కడ తృతీయాన్ని చూడటం వల్ల ఆ తృతీయ భావానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క రాజుకి శని యొక్క తృతీయ దృష్టి ధనుసు మీద ఉండటం చేత దీనికి సిబ్లింగ్స్తో రిలేషన్షిప్స్ అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తన యొక్క తోబుట్టువులతో ఉన్నటువంటి సఖ్యత కొంచెం తక్కువ స్థాయిలో ఉంటుంది అన్నట్టుగా మనం గ్రహించవచ్చు. చిన్న చిన్న అవతొడకలు రావటం, ఏమైనా ఇబ్బందులు కలగటం, ఇవన్నీ కూడా శని యొక్క పూర్ణ దృష్టి ఈ తృతీయం మీద పడటం వల్ల జరుగుతుంది. ఇక్కడ చతుర్థంలో ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ మకరంలో ఉచ్చలో ఉన్నాడు. అంటే ఈ కుటుంబానికి సంబంధించి మటుకు మంచి రిలేషన్షిప్స్ ఉంటాయి. ఈ తోబుట్టువులతో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్లాషెస్ ఉన్నప్పటికీ తన యొక్క మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అంటే పేరెంట్స్, వైఫ్, చిల్డ్రన్, తల్లిదండ్రులు, భార్య, పిల్లలు వీళ్ళందరితో మటుకు మంచి కుటుంబ సౌఖ్యం ఉండటం. ఎందుకంటే కుటుంబాధిపతి మనకి చతుర్థంలో లక్ష్మీ స్థానంలో ఉచ్చలో ఉన్నాడు. అలాగే ఈ కుటుంబ స్థానాన్ని గురుడు విశేష దృష్టితో పంచమ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి ఫ్యామిలీలో మటుకు మంచి భోగభాగ్యాలు అనుభవించేటట్టుగా ఉంటుంది అనేది మనం గ్రహించవచ్చు. అదేవిధంగా ఇక్కడ సప్తమాధిపతి కూడా కుజుడు తను చతుర్థంలో ఉచ్చులో ఉండటం చేత తిన యొక్క భార్య ద్వారా తిన తల్లి కలిసి రావడం, అంటే భార్య తల్లి యొక్క రిలేషన్షిప్ సరిగ్గా లేకపోతే ఎటువంటి వ్యక్తికైనా సరే, ఎంత మేధావికి ఎంత మంచిగా మాట్లాడే వ్యక్తికైనా సరే పర్సనల్ లైఫ్లో ఒక డిస్సాటిస్ఫాక్షన్, తెలియని ఆటంకాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మానసికంగా క్షోభపడుతూ ఉంటారో తల్లికి భార్యకి రిలేషన్షిప్ సరిగ్గా లేనప్పుడు కెరీర్లో కూడా మనం ఆ బ్రేకేజెస్ గమనించవచ్చు. కానీ ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థంలో ఉచ్చ పొందాడు. తన యొక్క విశేష దృష్టితో సప్తమాన్ని కూడా చూస్తున్నాడు. కుజుడికి చతుర్థం అష్టమం విశేష దృష్టిలండి.
ఇక్కడ కుజుడు వచ్చి విశేష దృష్టితో తనకి చతుర్థమైనటువంటి సప్తమాన్ని చూస్తున్నాడు. అదేవిధంగా కుజుడికి అష్టమమైనటువంటి లాభాన్ని కూడా కుజుడు చూస్తున్నాడు. అంటే దీనికి కొన్ని దండయాత్రలు ఇటువంటివి చేయటం వల్ల లాభాలు రావటం, చతుర్థాన్ని సప్తమాన్ని కుజుడు చూడటం చేత చతుర్థ దృష్టితో వివాహానికి సంబంధించి కూడా ఆటంకాలు ఎక్కువ లేకుండా ఉండటం, వివాహం ద్వారా అనుకూలత, వివాహం అయిన తర్వాత తిని యొక్క భార్యకి తిని యొక్క తల్లికి కూడా ఇద్దరికి మంచి సఖ్యత ఉండి వాళ్ళిద్దరి యొక్క ఫ్రెండ్షిప్ వల్ల తినికి ఇంకా కలిసి రావడం, కెరీర్లో స్మూత్గా ముందుకెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా ఈ కాంబినేషన్లో మనం చూసుకోవచ్చు. ఇక అదేవిధంగా చతుర్థంలో కుజుడు ఉచ్చలో ఉండడమే కాకుండా దశమంలో కూడా గురుడు ఉచ్చలో మనకి కనిపిస్తున్నాడు. ఇక్కడ దశమంలో గురుడు ఉచ్చలో ఉండి పంచమం అంటే ద్వితీయ స్థానాన్ని విశేష దృష్టితో చూస్తున్నాడు. అలాగే ఇక్కడ తృతీయాధిపతి షష్ఠాధిపతి అయినటువంటిది గురుడు. ఈ షష్ఠాధిపతి షష్ఠభావాన్ని పూర్ణ దృష్టితో చూడటం చేత గురుడి యొక్క దృష్టి ఎప్పుడైతే ఈ శత్రుభావం పైన పడిందో ఆ శత్రువులు కొంత ధార్మికమైనటువంటి చింతన కలిగే వాళ్ళు అయి ఉండటం. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఒక పొలిటీషియన్ ఒక నియోజకవర్గంలో కాంపిటీషన్గా తను నుంచుని ముందుకెళ్తున్నాడో తనకి ఎగస్ పార్టీగా కాంపిటీషన్గా ఉన్నటువంటి మీతో మెంబర్స్ కూడా వాళ్ళు కొంత ధార్మిక చింతనతో ఉండటం, ఈ గురువు యొక్క దృష్టి చేత ధర్మకార్యాలు బాగా చేసినట్లయితే తినకి కలిసి రావటం, దాని ద్వారా శత్రుబాధలు ఎక్కువ లేకుండా ముందుకెళ్ళటం, ఇవన్నీ కూడా గురువు యొక్క దృష్టి వల్ల మనం గమనించుకోవచ్చు. ఇక గురుడు దశమంలో ఉన్నాడు ఉచ్చ పొంది. గురుడు ఎప్పుడైతే దశమంలో ఉన్నాడో ఈ దశమ భావానికి కర్మభావానికి సంబంధించి కొన్ని కెరీర్ బ్రేక్స్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ శని యొక్క దృష్టి పట్టడం చేత ఆ బ్రేక్స్ ఎక్కువ కాలం లేకుండా స్వల్పంగా ఉండేటట్టుగా తను తక్కువ స్థాయిలో ఉండేట్టుగా శని యొక్క దృష్టి ద్వారా తీసుకెళ్తాడు అని మనం అనుకోవచ్చు. ఈ విధంగా మనం కుజుడు గురుడు శని ఈ మూడు గ్రహాలు కూడా ఉచ్చలో ఉండి మకర లగ్నం అయితే ఎలా ఉంటుంది, కర్కాటక లగ్నం అయితే ఎలా ఉంటుంది, అదేవిధంగా తులా లగ్నం అయితే ఎలా ఉంటుంది, ఇట్లా 3 రాజయోగాల గురించి ఈ భాగంలో చెప్పుకున్నాం. తరువాయి భాగంలో మరికొన్ని రాజయోగాలతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.